హాయ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరికీ ముఖ్యమైనటువంటి ఒక్క మార్కు ప్రశ్నలను ఇట్టే గుర్తుపెట్టుకునే విధంగా కొన్ని విషయాలు చెప్తాను. అంటే ఆ ప్రశ్నలను చదివి అంటే మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఏమవుతుందంటే మనకు పాఠం వెనుక ఉన్నటువంటి ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి. ఆ పాఠాల వెనుక ఉన్నటువంటి ప్రశ్నలే మనకి ఎగ్జామ్లో వస్తాయి. అంటే గత పత్రాలు గమనిస్తే ఆ ప్రశ్న పత్రాలు ఎలా ఉంటున్నాయి, పాఠాల వెనుక నుండే ఖచ్చితంగా మనకు ఒక్క మార్క్ ప్రశ్నలు వస్తాయి. అంటే అన్ని పాఠాలు అంటే పద్య భాగంలో 6 పాఠాలు, గద్య భాగంలో 6 పాఠాలు, అలాగే ఛందస్సులో ఉన్నటువంటి పాఠం వెనుక ఉన్నటువంటి ఛందస్సు పాఠం ముందుగా టెక్స్ట్ బుక్లో ఆ పాఠం వెనుకున్నటువంటి ఒక్క మార్క్ ప్రశ్నలు చదువుకుంటే వాటిలో నుండే పరీక్షలో ఆ 6 మార్కుల ప్రశ్నలు వస్తాయి. 6 అంటే 8 ఇస్తారు, 6 రాయాలి. అలాగే అలంకారాల పైన కూడా 8 పరీక్షలు వస్తాయి, మనం 6 రాయాలి. అలాగే భాషా భాగాల పైన కూడా భాషా భాగాల్లో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పాఠం వెనుకునే ఖచ్చితంగా అన్నీ పర్ఫెక్ట్గా చదవండి. ఎందుకంటే భాషా భాగాలకు చాయిస్ ఇవ్వదు, 5 ఇస్తాడు, 5 రాయాలి. చాలా ఇంపార్టెంట్. ఒకసారి బట్టి చదువుదాము, ఒకసారి చెప్తాను వినండి.